ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్నిగ్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ప్రస్తుతం కుంభరాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని జరుగుతూ ఉంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు. శారీరక ఒత్తిడి, మానసిక ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అలాగే ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు, కుటుంబ సంబంధమైన ఇబ్బందులు, సమాజంలో గౌరవాన్ని కోల్పోవటం, అలాగే చేయాల్సిన పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తవటం, ఆశించిన ఫలితాలు రాకపోవటం, ఇలాంటివన్నీ జరగటం అనేది జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళకి సాధారణంగా కూడా ఇప్పుడు ప్రస్తుతం కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతుంది. శని జన్మరాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ శని జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఖచ్చితంగా ఒత్తిడి అనేది తప్పకుండా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఎలాంటి పని చేసినా కూడా ఖచ్చితంగా ఒత్తిడి అనేది కంపల్సరీగా ఉంటుంది. ఈ ఒత్తిడి ఉంటుంది కదా అని కనుక మన ప్రయత్నాలు కనుక విడిచిపెడితే కనుక మొదటికే మోసం వస్తుంది, ఆ పనులు అక్కడే ఆగిపోతాయి. దానివల్ల అసలు పనులు జరగకుండా ఉండిపోతాయి. అందువల్ల ఖచ్చితంగా కూడా ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఈ రాశి వారు ఖచ్చితంగా మీ యొక్క పనుల్ని మీరు క్రమం తప్పకుండా చిత్తశుద్ధితో, నిబద్ధతతో మీరు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అప్పుడే దాని నుంచి మీరు సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి. అలాగే చేయాల్సిన పని 1కి 10 సార్లు చేయటం, అలాగే 10 రూపాయల పనికి 100 రూపాయల మీరు కష్టాన్ని వినియోగించడం, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శని యొక్క సంచారం కాబట్టి. అందువల్ల ఖచ్చితంగా కూడా అంటే మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత పాజిటివ్గా మీకు రిజల్ట్స్ వస్తాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా విషయాలన్నీ మర్చిపోండి. మీరు వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, వర్క్ మీదే దృష్టి పెట్టండి, వర్క్ మీదే మీరు ఏకాగ్రత పెట్టండి. దానివల్ల ఏంటంటే మీకు ఖచ్చితంగా మీకు వెంటనే ఫలితం రాకపోయినా కూడా చివరాఖరి కన్నా మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ శని మిమ్మల్ని ఎక్కడో దిక్కనికి ప్లేస్లు మార్చడానికి అవకాశం ఉంటుంది. మీరు ఉద్యోగస్తులు అయితే ఖచ్చితంగా మీకు బదిలీలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు వ్యాపారాలు చేస్తుంటే ఒక చోట వ్యాపారం మానేసి ఇంకో చోట వ్యాపారం పెట్టడం కానీ, లేకపోతే మీరు మీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం కానీ, ఉద్యోగాలు చేస్తున్న ఉద్యోగ నిమిత్తం కానీ, వ్యాపార నిమిత్తం కానీ మీ భార్య పిల్లల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళటం కానీ, అక్కడ ఒంటరిగా నివసించడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ జన్మరాశిలో శని సంచారం కాలంలో కొంతమంది ఇళ్ళు మారడానికి కూడా అవకాశాలు ఉంటాయి, ప్రాంతాలు మారడానికి అవకాశాలు ఉంటాయి. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి, ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి కూడా మారే అవకాశాలు లేకపోలేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎంత కష్టపడుతున్నప్పటికీ, ఎంత హార్డ్ వర్క్ చేసినప్పటికీ కూడా ఏదో ఒక రకమైన మానసికమైన అశాంతి అనేది మిమ్మల్ని వేధిస్తుంది. భవిష్యత్తుకు సంబంధించిన బెంగ, మీ గురించి, మీ వ్యక్తిగతంగా, మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి, ఇలా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన అనేది మీకు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే బంధువులతో కూడా మీకు వైరాలు ఏర్పడతాయి, బంధువులతో గొడవలు పెరిగిపోతాయి. మీరు ఏమీ మాట్లాడకపోయినా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో రకంగా కార్నర్ చేసి, ఏదో విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, ఏదో విధంగా మిమ్మల్ని నిందల పాలు చేయాలని వాళ్ళు మీ మీద దుర్భాషలు ఆడటం కానీ, మీతో అసందర్భపు ప్రలాపనలు పెట్టడం కానీ, అలాగే మీ మనసుకి బాధ కలిగించే మాటలు మాట్లాడటం కానీ, లేకపోతే మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేయటం కానీ, మిమ్మల్ని ఒక అంటరాని వాళ్ళ చూడటం కానీ, మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డబ్బులు కూడా బాగా ఖర్చు అవుతాయి. మీకు వచ్చే ఆదాయంలో డబ్బులు బాగా ఎక్కువగా ఖర్చు అయిపోతాయి. మిగులు తక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అలాగే మీరు మంచి చేద్దామని ఏదైనా ఒక ప్రయత్నం మొదలు పెడితే ఆ మంచికల్లా అది మీ నెత్తికే చుట్టుకుంటుంది. అంటే మీరు చేస్తున్న మంచిని కూడా ఎదుటివాడు గ్రహించకుండా దాంట్లో లోపాలు వెతికి, దాంట్లో మీరు లోపాలను వెతికి మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి మిమ్మల్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నాలతో ఉంటారో అందులో వాళ్ళు సక్సెస్ అవుతారన్న విషయాన్ని గమనించారు. మరోపక్క ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు కూడా మిమ్మల్ని వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఎప్పుడు కూడా ఏదో ఒక రకమైన మానసికమైన ఆందోళన కానీ ఏదో ఒక రకమైన అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు కానీ మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా అధైర్యపడకుండా, ఆందోళన చెందకుండా నిత్యము కూడా శని జపం చేయండి. నీలాంజన సమవాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తనమామి శనైశ్వర అనే మంత్రాన్ని మీరు పఠించండి. అలాగే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తనమామి బృహస్పతి అనే మంత్రాన్ని మీరు పఠించండి. ఇలాగ శని గురు జపాలను మీరు నిత్యము పఠించండి. మీకు వీలైనప్పుడల్లా కూడా శివాలయానికి వెళ్ళి శివ ప్రదక్షిణాలు చేయండి, శివుడి చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అందువల్ల ఖచ్చితంగా కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది అలా చేయటం వల్ల. అలాగే నిత్యము కూడా హనుమాన్ చాలీసా పఠించటం వల్ల మీకు మానసిక స్థైర్యం పెరుగుతుంది, మానసిక బలం పెరుగుతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మీకు వస్తాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ జన్మరాశే కదండి, మరి ఏలినాటి శనిలో శని ఇబ్బంది పెడతాడా, మాకు పెట్టకపోవచ్చు కదా అని అడగచ్చు. కానీ ఖచ్చితంగా శని భగవానుడు అంటేనే ఆయన ధర్మాన్ని రక్షించేవాడు, ఆయనకి అందరూ సమానమే. కాకపోతే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ శని భగవానుడు ఖచ్చితంగా రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి మరి ఎవరి ఇల్లుని ఎవరు కూల్చుకోరు కాబట్టి, సొంత ఇల్లుని ఎవరు కూడా కూల్చుకోరు కాబట్టి మీకు ఇబ్బందులు కలగజేస్తాడు. మీ యొక్క ఆత్మవిమర్శ చేసుకునేటట్టు చేస్తాడు. గతంలో మీరు చేసిన తప్పులు ఏంటో తెలుసుకునేటట్టు చేస్తాడు. మిమ్మల్ని పశ్చాత్తాపపడేటట్టు చేస్తాడు తప్పించి మిమ్మల్ని పూర్తిగా నాశనం చేయడు. అందువల్ల ఖచ్చితంగా శని ఆరాధన నిత్యము చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. ఖచ్చితంగా కూడా మీకు సత్ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.